అమెరికాలో చదువుకోవాలని కలలు కన్న విద్యార్థులు ఇప్పుడు అక్కడ అమల్లో ఉన్న కొత్త నిబంధనల వల్ల తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉన్నత విద్య కోసం ప్రముఖ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు దొరికినా వీసాలు రాక తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా కూడా క్లాసులకు వెళ్ళలేకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. దీంతో అమెరికాలో చదువుకోవాలని కలలు కన్న విద్యార్థులు ఎందుకు అగ్రరాజ్యాన్ని ఎంచుకున్నాం రా బాబు అనే స్థాయిలో ఈ నిబంధనలు వారి సహనాన్ని పరీక్షిస్తున్నాయి. తాజాగా ఉన్నత విద్య కోసం అక్కడి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ తీసుకున్న అంతర్జాతీయ విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. యుఎస్ఏ వీసా అపాయింట్మెంట్ల నిలిపివేతను జూన్ మధ్యలోనే తొలగించారు. నెల రోజులు దాటినా ఈ ప్రక్రియ వేగంగా జరగడం లేదు. దీంతో వేల మంది విద్యార్థులు ఈ జాప్యం, అదనపు పరిశీలనలు, తిరస్కరణలతో పోరాడాల్సి వస్తోంది. ఈ ప్రభావం అమెరికా విద్యా వ్యవస్థపైన ప్రతికూలంగా పడుతోంది. అక్కడి విశ్వవిద్యాలయాల బడ్జెట్లు, ఉన్నత విద్యా కేంద్రం, అమెరికా ఇమేజ్ కూడా దెబ్బతింటోంది. అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో దాదాపు 1000 మంది అంతర్జాతీయ విద్యార్థులకు వీసాలు రాలేదు. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రెసిడెంట్ మైకెల్ క్రో వెల్లడించారు. దీంతో విశ్వవిద్యాలయం పైన మిలియన్ల కొద్దీ డాలర్ల మేరకు ప్రభావం పడనుంది. దక్షిణ కరోలినాలోని ఫుర్మాన్ యూనివర్సిటీలో ఈ ఏడాది 562 మందికి మాత్రమే కొత్త విద్యార్థులు నమోదు చేసుకున్నారు. గతేడాది ఇక్కడ 613 మంది నమోదయ్యారు. వీసా ఇబ్బందులే దీనికి కారణంగా గుర్తిస్తున్నారు. ఇక జూన్లో వీసా ఇంటర్వ్యూలు ప్రారంభించినా అవి అస్తవ్యస్తంగా మొదలయ్యాయి. భారత్, చైనా విద్యార్థులకు వీసాల మంజూరులో 7 రెట్ల వ్యత్యాసం ఉన్నట్లు ఓ టాప్ యూనివర్సిటీ అధికారి పేర్కొన్నారు. కేవలం 100 మంది వరకు అంతర్జాతీయ విద్యార్థులు నమోదు చేసుకునే చిన్న కాలేజీలపైన కూడా ఈ ప్రభావం పడుతోంది. ఇలాంటి ఓ కళాశాలలో 10 మంది విద్యార్థులకు వీసాలు ఇంకా లభించకపోగా ఇద్దరికి తీవ్ర జాప్యం జరిగిందట. ఇక NAFSA అంటే నేషనల్ అసోసియేషన్ ఫర్ ఫారెన్ స్టూడెంట్ అడ్వైజర్స్ JB ఇంటర్నేషనల్ పెయింట్ అంచనాల ప్రకారం కొత్తగా వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఈసారి 30% వరకు తగ్గొచ్చు. ఇక షోర్లైట్ అంచనాల ప్రకారం చూస్తే అమెరికాలో ఉన్న క్యాంపస్లకు దీని నుంచి $2.6 బిలియన్ పైగా ఆదాయం కోల్పోవచ్చని పేర్కొంది. అంతర్జాతీయ విద్యార్థుల కోసం బ్యాకప్ ప్లాన్లు ఎలా ఉన్నాయంటే, అమెరికా వీసా రాక తరగతులకు హాజరు కాలేని వారి కోసం కొన్ని విద్యా సంస్థలు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయి. అరిజోనా విశ్వవిద్యాలయం ఇలాంటి వారి కోసం లండన్లో క్యాంపస్ నిర్వహిస్తుంది. యుఎస్ నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయం రిమోట్ లెర్నింగ్ ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటు టొరంటో, లండన్ క్యాంపస్లో సీట్లను ఆఫర్ చేస్తోంది. ఇక హార్వర్డ్ కెన్నడీ స్కూల్ కూడా తాత్కాలికంగా తమ విద్యార్థులకు యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలోని ముంక్స్ స్కూల్లో అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇక అమెరికా కాంగ్రెస్ నుంచి ఒత్తిడి ఎలా ఉందంటే, అమెరికా చట్టసభ సభ్యుల నుంచి కూడా విదేశాంగ శాఖ పైన ఒత్తిడి బాగానే పెరిగింది. అంతర్జాతీయ విద్యార్థుల వీసా బ్యాక్లాగ్లను పరిష్కరించేందుకు ఆ శాఖ ఏం చేస్తోందనే అంశంపైన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో తాము తదుపరి నోటీసులు వెలువరించేంత వరకు సరికొత్త విద్యార్థి ఎక్స్చేంజ్ విజిటర్ వీసాలు చాలా పరిమితంగా ఉన్నట్లు జూన్ 30న విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇక వీసా షెడ్యూలింగ్ మారుతుంటుందని ఆ శాఖ ప్రతినిధి కూడా పేర్కొన్నారు. ట్రంప్ సర్కార్ చర్యలతో ఉన్నత విద్యకు బలమైన కేంద్రంగా ఉన్న అమెరికా ఆ స్థానాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చాలా మంది విద్యార్థులు UK, కెనడా, ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాల్లో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.